గతంలో మీకును బ్రహ్మానంద్ గారికి మధ్య వైరుధ్యం వచ్చింది. అది చాలా వైరల్ కూడా అయింది. అది సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మంది షికారులు పుకార్లు చేసింది. అది వాస్తవేనంటారా? గతంలో కూడా ఇలాగే చెప్పారు మీరు సోషల్ మీడియాలో చాలా మంది క్వశ్చన్ ఆన్సర్ చేస్తే. గతంలో చెప్పినప్పుడు అంటే గతం అయిపోయింది కదా, ఇప్పుడు మన అంటే మళ్ళీ మనసు మార్చుకుని బయట పెడతారేమో అని ఇప్పుడు బయట పెడతారు. అది అట్లా వచ్చింది అంతే. అంతేనంటారా? అసలు ఏమి లేదంటారా? ఎందుకు వచ్చిందో తెలియదు. సరే, ఇప్పటిదాకా మీరు చాలామంది అంటే పొలిటికల్ లీడర్స్ను లేకపోతే సినిమా ఆర్టిస్టులు కానీ మిమిక్రీ చేశారు, అంటే ఇమిటేషన్ చేశారు కదా. అంటే ఎవరిది చేస్తే ఇమిటేషన్ చేస్తే కష్టంగా ఉంటుంది, అలా బాగా ఫీల్ అయ్యారు మీరు? అట్లా నేనేం దేవుణ్ణి కాదు, ఓకే, అన్నీ చేయగలుగుతాను అన్నీ చేస్తాను అనే టైపు అది కాదు. నా గొంతుకి నా వోకల్ కార్డ్స్కి సరిపడా వాయిస్లు నాకు దగ్గరగా ఉంటాయి, కొన్ని కొంచెం దూరంగా ఉంటాయి, కొన్ని చాలా దూరంగా ఉంటాయి. అట్లాంటివి చేయలేము మేము. అట్లని ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అందరీ చేయలేడు, ఓకే. అందరీ చేసినా కూడా కొన్ని బాగా చేస్తాడు, కొన్ని కొంచెం దగ్గరగా ఉంటాయి. అంతేగాని అందరీ చేయాలంటే అది ఇంపాసిబుల్. బట్ మ్యాక్సిమం అందరీ చేసినట్టుగానే ప్రయత్నిస్తుంటాం, అందరి చేసే విధంగా ప్రయత్నిస్తుంటాం, అందరినీ చేసినట్టుగానే ఉంటుంది. 90% చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అందరినీ రీచ్ అవ్వాలని, అందరినీ వాయిస్ లిమిటెడ్ చేయాలి. అంటే ఈ మధ్యకాలం కూడా చాలా ఫంక్షన్స్లలో నేను ఏం చేస్తున్నానంటే ఈ సినిమా యాక్టర్లని, రాజకీయ నాయకులని ఇమిటేట్ చేయడమే కాకుండా ఏదైతే కార్యక్రమానికి వెళ్తానో ఆ ప్రెసిడెంట్నో, అక్కడున్న చీఫ్ గెస్ట్నో, లేకపోతే అక్కడున్న చీఫ్ గెస్ట్ అంటే మళ్ళీ ఎట్లాగో రాజకీయ నాయకుడు అవుతాడు, లేదంటే సినిమా యాక్టర్ అవుతాడు, కాకుండా నార్మల్ వ్యక్తులు ఉంటారు కదా అందులో ఉన్న. పక్కనే మీ అన్నగారు ఉన్నారు కదా, ఆయన చెప్పండి గురించి మాట్లాడే విషయాలు. ఎందుకు లేదు వదిలే. సో అట్లా అందరూ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలలో వెళ్తూ ఉంటాము. కష్టం అంటే ఉంటాయి ఖచ్చితంగా, కొన్ని తొందరగా ఈజీగా వస్తూ ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి, అట్లా ఉంటాయి. ఇతనిది అని ఏం చెప్పలేము, చాలామంది ఉంటాయి. అంటే మీకు బాగా ఫేవరెట్ అయిన ఆర్టిస్ట్ అదే మీరు చేసిన ప్రోగ్రామ్ ఏది? ఎవరు హనుమంతుడారా లేకపోతే? అట్లేం లేదు, బట్ అందరూ అనుకుంటారు ఎం సత్యనారాయణరావు గారిది మీరు బాగా చేస్తారండి అందరికంటే, అది చాలా బాగుంటుంది అని అంటారు. వి హనుమంతరావుది చాలా బాగా చేస్తారండి, యాస్టీస్గా ఉంటుంది అని కొంతమంది అంటారు. ఇంకొకరు చిరంజీవి గారిది అయితే అసలు అచ్చు దించినట్టుగా ఉంటుంది అంటారు. ఇంకొకరేమో అసలు బాలయ్య బాబు గారిది అయితే అసలు పిచ్చెక్కిచ్చేసారు, అసలు మీలాగా బాలయ్య బాబు ఎవరు చేయలేరు అంటారు. ఇట్లా అందరూ పవన్ కళ్యాణ్ గారిని, అంటే మనము ఎవరైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నాలోని నచ్చుతూ ఉంటుంది మిమిక్రీ. అంటే రాజకీయ పరంగా కావచ్చు, సినిమా యాక్టర్ల పరంగా కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నచ్చుతూ ఉంటుంది. నేను ఇదే బాగా చేస్తానని ఏం లేదు, నేను బాగా చేసేటివే చేస్తాను, లేదంటే నేను దాని జోలికి పోను, ఎందుకు వచ్చినా తలనొప్పి అని చెప్పేసి. ఎందుకంటే నాకు అందరితోని ఎవడు రైడ్ ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు అని అనిపించుకోవాలని ఉంటుంది తప్ప ఎవడు రైడ్ ఇంత దరిద్రంగా చేస్తున్నాడు అనిపించుకోవడం ఇష్టం ఉంటుంది. సో అట్లా అనమాట. ఈ మధ్య లేటెస్ట్ గా సినిమాలలో అవునవును తమిళ యాక్టర్ కదా, తమిళని కదండి, అతను బాగా పాపులర్ అయ్యాడు.